చందమామ కథ. దాయాదులు. బెబ్బులి రైతు రామన్న ఇంటి కాపలా కుక్క. ధైర్య సాహసాలకు విశ్వాసానికి దానికి అదే సాటి. ఒకనాటి ఉదయం బెబ్బులి పక్కన ఉన్న అడవికి షికారిపోయింది. అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక తుప్పచోటన కూర్చుని ఉన్న తోడేలు, దాని పక్కనే ఒక నక్క కంటబడినాయి. బెబ్బులి ఠక్కున వెనుదిరిగింది. అలా తిరగటానికి కారణం అవంటే భయపడి కాదు, వాటి చూపు, కూర్చున్న తీరు బెబ్బులికి ఎంతో అసహ్యం కలిగించినాయి. అన్నయ్య ఆగు, చిన్న సంగతి అని నక్క కేక వేసింది. ఆ కేక వినగానే బెబ్బులి వెనుదిరిగి తోడేలు నక్క కూర్చున్న చోటుకి వెళ్ళింది. నక్క తోకాడించి చెవులు టపటపా కొట్టి ఇలా చెప్పడం ప్రారంభించింది. తోడేలన్నా నేను మన కుటుంబ విషయాలే చర్చిస్తున్నాం. నీకు తెలుసునో లేదో, మనమంతా దాయాదులం. చాలా కాలం కిందట మీ శాఖ వాళ్ళంతా మనుషులతో పరిచయం చేసుకుని గ్రామాల్లో పట్టణాల్లో నివాసం ఏర్పరచుకున్నారు. తోడేలన్నయ్య శాఖ వాళ్ళు మా వాళ్ళు అడవుల్లోనే ఉండిపోయారు. పోతే చలి ఎక్కువ కావడం వల్ల తోడేలన్నయ్య శాఖ వాళ్ళంతా ఒంటి నిండా బొచ్చు పెంచుకుంటే మేము గుంటల్లో బొరియల్లో నివసింపసాగాము. అసలెంతకు చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే మనం దాయాదులం, అన్నదమ్ములం అన్నది. తోడేలు అవునంటూ తోక కిందకి పైకి తిప్పింది. బెబ్బులికి కూడా ఆ మాటల్లో ఎంతో నిజం కనపడింది. అయితే వీలైనప్పుడు మా ఇంటికి ఓ మారు రండి అని తోడేలును నక్కను ఆహ్వానించింది బెబ్బులి. ఆ రాత్రి చీకటి పడగానే తోడేలు నక్క బెబ్బులింటికి వచ్చినాయి. యజమాని తన కోసం పెట్టిన ఆహారంలో బెబ్బులి వాటికి భాగం ఇచ్చి సత్కరించింది. తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి కృతజ్ఞత తెలియబరిచి తోడేలు నక్క వాటి ఇళ్లకు వెళ్లిపోయినాయి. తెల్లవారింది. బెబ్బులి రైతురామన్న ఇంటి వాకిట అటు ఇటు తిరుగుతోంది. హఠాత్తుగా పక్క ఇంటి ఇల్లాలు లాబోదిబోమంటూ ఏడవసాగింది. అయితే ఆమె ఎందుకలా ఏడుస్తున్నది అని అడగవచ్చు. రాత్రి ఇంటి చూరు కింద కమ్మి వేసిన 2 కోళ్లు అయిపు అజా లేకుండా పోయినాయి. దొడ్లో కట్టివేసిన గొర్రెపోతు అస్థిపంజన మాత్రమే మిగిలింది. బెబ్బులికి ఆశ్చర్యం వేసింది. కోళ్లను గొర్రెను ఎవళ్ళెత్తుకుపోయి ఉంటారా అనే సమస్య తేల్చుకోలేక మనసులో మదన పడసాగింది. తాను ఎంతో విశ్వాసమైన జంతువు అనే సంగతి తనకు తెలుసు. తన దాయాదులైన నక్కా తోడేలు కూడా చాలా మంచి వాళ్ళని దాని దృఢనిశ్చయం. మరి అటువంటప్పుడు ఇటువంటి పని చేసిన ఆ దుర్మార్గులు ఎవరై ఉంటారు అనే ఆలోచనలో పడింది బెబ్బులి. చీకటి పడింది. తోడేలు నక్క మామూలుగా వచ్చినాయి. బెబ్బులి తన ఆహారంలో భాగమిచ్చి సత్కరించి వాటితో ఇలా అన్నది. ఇక నుంచి మీరు ఇక్కడికి రాదలిస్తే పగటిపోటే రండి అంది. అందుకు తోడేలు నక్క దంట గొంతులతో అబ్బే, పగటిపూట వచ్చేందుకు మాకు తీరుతుందనుకున్నావా అన్నవి. తెల్లవారింది. పక్క ఇంట్లో బ్రహ్మాండం బద్దలయ్యేలా కేకలు. రైతు రామన్న కూడా అరుస్తున్నాడు. 3 బాతులు, ఒక మేకపిల్ల అంతు లేకుండా పోయినాయి. మిగిలిందల్లా అటు ఇటు గాలిలో ఎగిరే బాతు ఈకలు, మేకపిల్ల గిట్టలు, డొక్క ఎముకలు. ఇవి మాత్రం అగపడుతున్నాయి. బెబ్బులి గ్రహించింది. తన తెలివి తక్కువతనానికి చింతించింది. యజమానికి నిజంగా తాను ద్రోహం చేశానని బాధపడింది. చీకటి పడుతూ ఉండగానే నక్క తోడేలు మళ్లీ వచ్చాయి. వాటికి తన ఆహారంలోంచి భాగమిచ్చి సమయం కోసం కాచు కూర్చునుంది బెబ్బులి. బెబ్బులి సత్కారానికి ధన్యవాదాలు పలికి తోడేలు నక్క బయలుదేరాయి. వాటి కనపడకుండా బెబ్బులి వాటి వెనుకనే బయలుదేరింది. అది చూస్తూ ఉండగానే తోడేలు వామి పక్కన పడుకొని ఉన్న గొర్రెపిల్లను నోటకరుచుకుంది. బెబ్బులికి పట్టరానంత కోపం వచ్చింది. పెద్దగా అరుస్తూ తోడేలు మీదకు దూకి కలియబడి గొర్రెపిల్లను విడిపించింది. ఆ పక్కనే ఉన్న కోళ్లగూట్లో జొరబడబోతున్న నక్క ఈ అలజడి విని పరిగెత్తుకుంటూ వస్తూ అయ్యయ్యో, కుటుంబ గౌరవాన్ని మంటగలిపాడే తోడేలన్నా ఎంత ఘోరం అని అనేక విధాల సానుభూతి తెలిపింది. అసలే కోపంగా ఉన్న బెబ్బులికి ఆ మాటలు చుర్రుమనిపించినాయి. తోడేలును నక్కను ఉద్దేశించి దాయాదులమంటూ ఎంత మోసం చేశారు మీరు దుష్టులు. రూపంలో నా పోలికలున్నవేమో గాని బుద్ధిలో మీకు నాకు సామ్యమే లేదు. ఈసారికి వదులుతున్నాను. పొండి, మీ దారిని మీరు పొండి. మరెప్పుడైనా ఈ ప్రాంతంలో కనపడ్డారా ప్రాణాలతో వదిలేది లేదు అని హెచ్చరించింది. తోడేలు నక్క బతుకు జీవుడా అనుకుంటూ వెనుదిరుగు చూడకుండా అడవుల్లోకి దౌడు తీసినాయి.